నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో గట్టిగా వాదనలు వినిపించింది తెలంగాణ సర్కార్. ఏపీ సర్కార్ అక్రమంగా గోదావరి నుంచి 200 టీఎంసీల నీటి తరలించే కుట్ర చేస్తుందని వివరించింది. ఏకపక్షంగా పోలవరం ప్రాజెక్టు నుంచి నీటిని మళ్లించే ప్రాజెక్టును వెంటనే ఆపాలని కోరింది. తెలంగాణ తరపున అడ్వకేట్ అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. మరోవైపు ఏపీ సర్కార్ తరపున లాయర్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. భవిష్యత్తులో తమ ప్రాంతంలో చేపట్టే ప్రాజెక్టుపై తెలంగాణకు అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. దీంతో పరివాహక ప్రాంత రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేశారు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్. హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులో జర్నీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు. నిన్న అసెంబ్లీ సెషన్ తర్వాత బస్సులో వెళ్లి హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో పూలే సినిమా చూశారు సీఎం, మంత్రులు. పూలే సినిమా సమాజానికి మంచి సందేశం అందించిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మహిళల చదువు కోసం జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే చేసిన కృషిని అద్భుతంగా తెరకెక్కించారని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఆర్టీసీ బస్సులో వెళ్లి ఈ సందర్భంగా సినిమా దర్శకుడు, నిర్మాతను అభినందించారు మంత్రులు. శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత లాస్ట్ స్పీచ్ ఇచ్చారు. తనపై బీఆర్ఎస్ పార్టీ కక్ష కట్టిందని, ఆ పార్టీలో ప్రజాస్వామ్యం పెద్ద జోక్ అన్నారు. 10 ఏళ్లు రాష్ట్రానికి ఏం చేసింది లేదని డైరెక్ట్గా కేసీఆర్ను కార్నర్ చేశారు కవిత. అధికారంలోకి వచ్చాక ఉద్యమ ద్రోహులను నెత్తిన పెట్టుకున్నారని ఆరోపించారు. ఒక్క కాంట్రాక్టర్ కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందని, పార్టీ కీలక నేతలు అవినీతి దందా చేశారని ఆరోపించారు. నైతికత లేని పార్టీలో ఉండడం కంటే బయటకు రావడమే సంతోషంగా ఉందన్నారు కవిత. జీఎస్టీ సవరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. సుదీర్ఘ చర్చ తర్వాత స్పీకర్ మూజువాని ఓటుతో ఆమోదం తెలిపారు. ఈ సవరణతో రాష్ట్రానికి 7,000 కోట్ల నష్టమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నష్టపరిహారం కింద రాష్ట్రానికి కేంద్రం నిధులివ్వాలని కోరారు. జీఎస్టీ విధానంపై అసెంబ్లీలో తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. 1 నేషన్ 1 ట్యాక్స్ అట్టర్ ఫ్లాప్ అన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. జీఎస్టీతో కేంద్రం లూటీ చేస్తుందన్నారు అక్బరుద్దీన్. సింగరేణి రిటైర్డ్ కార్మికులకు పెన్షన్పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చిస్తారన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. సింగరేణి కార్మికులకు ఐటీ మినహాయింపు, మెడికల్ బోర్డు ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డితో మరోసారి డిస్కషన్ చేస్తానన్నారు. రామగుండం సింగరేణి ఏరియా గోదావరి ఖని, ఇంక్లైన్ బొగ్గు గనిని అధికారులతో కలిసి సందర్శించారు ఎంపీ వంశీకృష్ణ. కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం విలేజ్లో పర్యటించారు. గ్రామంలోని పంట పొలంలో వరి నాట్లు వేస్తున్న రైతుల దగ్గరికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అవినీతికి ఏమాత్రం ఆస్కారం లేని వీబీజీ రామ్జీ స్కీమ్పై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తుందని ఆరోపించారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు. ఉపాధి హామీ స్కీమ్లో పలు రాష్ట్రాల్లో 1,000 కోట్ల అవినీతి జరిగిందన్నారు. పనులకు వెళ్లని వాళ్లు వృత్తుల పేర్ల మీద డబ్బులు కాజేశారన్నారు. వీబీజీ రామ్జీ స్కీమ్ను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు రామచంద్రారావు. తెలంగాణలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీఆర్ఎస్ పాలనలో 6,000 స్కూళ్లు మూసేస్తే కాంగ్రెస్ వచ్చాక 1,500 స్కూళ్లు మూతపడ్డాయన్నారు. ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభల్లో పాల్గొన్నారు బండి సంజయ్. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకపోవడంతో కాలేజీలు ఆగమవుతున్నాయన్నారు. జనవరి నెల వెదర్ ఫోర్కాస్ట్ రిలీజ్ చేసింది ఐఎండీ. ఈ నెలలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు అధికారులు. కానీ డిసెంబర్లో ఉన్నంత చలి తీవ్రత ఈ నెలలో ఉండబోదని, వచ్చే వారం వరకు శీతల గాలులు వీచే అవకాశం లేదన్నారు. ఉత్తర తెలంగాణలో మాత్రం కొద్దిగా చలిగాలుల ప్రభావం ఉంటుందని చెప్పారు.